సువార్త, లూకా సువార్త 18వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. లూకా సువార్త. యేసు విని, నీకింకా పొదుగా ఉన్నది, నీ కలిగినవన్నీ అన్ని పేదలకిను, అప్పుడు పరలోకమందు నీకు ధర్మ కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సందర్భాన్ని చాలాసార్లు గమనించాను. ఏంటట అంటే, ఒక యవనస్తుడు ఏమండోయ్ సౌండ్ పార్టీ 4 రకాల డబ్బులు ఉన్నవాడు, వీడు కూడా కావాలని కోరిక వచ్చిందట. ఏం కావాలని కోరిక వచ్చిందట? నిత్య జీవం కావాలని కోరిక వచ్చింది. అది తెలిసో లేదో అడిగి తెలియదు, కానీ మొత్తానికి అది కావాలని కోరిక వచ్చింది. అది ఇచ్చినోడు ఎవడో అంటే యేసుక్రీస్తు వారు ఇస్తారని అలా తెలుసుకున్నాడు, మొత్తాన్ని తెలుసుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఆ మీద వచ్చినలో ఉంటుంది ఇదంతా. ఆయాసపడిపోయి పరిగెత్తుకుంటా ప్రభువారి దగ్గరికి రావడం వచ్చాడు. ఏం కావాలి, అలసిపోతున్నావు, ఏం కావాలని అడిగితే ఆడు చెప్పే మాట ఏంటంటే, నిత్య జీవానికి వారసుడిని అవ్వాలి. సరే, క్వాలిటీ అడిగావు, మంచిదే. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు. ఇక 10 ఆజ్ఞల్లో ఏమున్నాయో 10 ఆజ్ఞల్లో ఉన్న విషయాలన్నీ కూడా ప్రభువారు చెప్పారు. ఆయన అంటాడు, సండే స్కూల్ నుండే మాకు ఇవన్నీ తెలుసండి, మాకు చిన్న వయసు నుండే ఈ విషయాలన్నీ మాకు నేర్పారు మా పెద్దోళ్ళు అని తిరిగి ప్రశ్న వేసాడు. అంటే ఇప్పుడు పేపర్ మీద యేసుప్రభు వారు రాసేసి నీకు నిత్యజీవం కన్ఫర్మ్ గ్యారెంటీ అని రాసి ఇచ్చారు. ఇప్పుడు అడిగి అటు బాధలు అది. కొంతమంది చూడండి, వాళ్ళకు ఒక ప్రశ్న ఉంటుంది, లేకపోతే ఒక సమాధానం, ఆ సమాధానం రాబట్టే వరకు ప్రశ్న తిప్పుతారు చూసారా. మళ్ళీ ఆడ మైండ్లో ఉన్న ఆన్సర్ అవతల వ్యక్తిని వచ్చే వరకు వీళ్ళు ఇలాగా తిప్పుతూనే ఉంటారు. వీడు ఇలాంటి వాడే. అప్పుడు ఏమన్నారంటే, యేసుప్రభు అన్నిసార్లు తిప్పించుకోకుండా, రే బాబు నీకు ఒకటి కొదువుగా ఉంది, ఏంటి కొదువు ఉంది చూడండి. ఆ మాట మళ్ళీ చదవండి. నీకు కలిగినవన్నీ అమ్మి ఎవరికి ఇచ్చేయాలా? ఈ కలిగినవన్నీ బ్యాంకులు వేసుకుంటే సూపర్గా ఉంది కదా, చెప్తాగా. కలిగినవన్నీ పిల్లలకి ఇచ్చే అంటే బాగున్ను, కలిగినవన్నీ మన వాళ్ళకి ఇస్తే బాగున్ను, పేదలకు ఇచ్చేయమన్నారు. వెల్ఫేర్ అది కష్టం కదా. ఇప్పుడు ఆయనకు వచ్చిన బాధల్లో అది. పేదలకు ఎందుకు ఇమ్మంటున్నాడు? రెండోది, నువ్వు అప్పుడు వచ్చి నన్ను వెంబడించాలంటే నీ బ్యాక్గ్రౌండ్లో నీకేం ఉండకూడదు. లేకపోతే ఇటు సగం పరిగెడతా అటు సగం పరిగెడతా. యేసు ప్రభువుని వెంబడించుట అంటే నిత్య జీవాన్ని కోరుకొనుట. ఏమంటే మిమ్మల్ని వెంబడిస్తే సరే, మరి నేను ఇవన్నీ విడిచిపెట్టేసి మిమ్మల్ని వెంబడిస్తాను, నాకు నిత్య జీవం వస్తుందా అని అడగాలి కదా. మరి అదైనా తెలుసుకోవడానికి అడగాలి కదా. మరి మీరేమంటారు? నిత్య జీవం కావాలి, దేవునికి స్తోత్రం, ఆయన ఇస్తాడు, వందనాలు. కానీ ఏమన్నాడంటే, నీకు కలిగినది వాడికి లేండి, మనకు అంటారు వాళ్ళకి. ఎందుకంటే మనకి ఏటం దేశప్రభు తెలియదు, రేజులే అదే ప్రభు మాకేటం ప్రభు పేదలకు ఇచ్చేమంటారు. ఆడికి పేదలకు ఇచ్చినంత ఉంది, అది ఆడికి ఎంత ఉంది? పేదలకు ఇచ్చినంత ఉంది. అందుకు నీకు కలిగినది. ఇప్పుడు ఒరిజినల్గా చెప్పాలంటే పొట్టి జక్కయ్య వచ్చి నిత్యజీవం ఏం అడగలా. అసలు యేసు ఎవరో చూద్దాం అనుకున్నాడు ఆయన. ఈ కుర్రోడైతే డబ్బున్నోడే, జక్కయ్యలాగా డబ్బులున్న వ్యక్తి కాబట్టి జక్కయ్య అద్వైతంగా సంపాదించాడు. మనకి ఈడికి ఎలాగొచ్చింది ఆ సంపాదన వేరే సంగతి. అయితే ఇప్పుడు జక్కయ్య ఏమంటాడు? జక్కయ్యతో యేసుప్రభు ఉన్నప్పుడు, బోధకుడా, నేను అన్యాయంగా సంపాదించింది ఎవరి దగ్గర ఎలా సంపాదించానో మొత్తం లిస్ట్ అంతా నా దగ్గర ఉంది కనుక ఒక వంతుకి చెప్పండి, ఒక వంతుకి 4 వంతులు నేను చెల్లిస్తాను.
ఇంకా కొంత పేదోళ్ళకే నేను దానం ఇస్తాను, సొసైటీ లేదా ట్రస్ట్కి ఇచ్చేస్తాను, లేకపోతే ఆ యొక్క పోటకోళ్ళకి ఇచ్చేస్తాను. అప్పుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. మరి నువ్వేం చేస్తావురా? నీ వెనకతలు వస్తాయి. మీరు ఆ భాగంలోకి వెళ్తే, జక్కయ్య గురించి చెప్పే భాగంలోకి వెళ్తే అక్కడ రాయబడుతుంది, నేను నీ వెనకతలు వస్తాను. వెంబడించటం అంటే అది. ఎందుకు యేసుప్రభుని వెంబడించాలంటే, యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తారో తన వెనకతలు వెళ్ళే వాళ్ళని అక్కడ తీసుకెళ్తారు. ఉదాహరణకి పాత నిబంధన కాలంలో ఏలియా తరువాత దైవజనుడు ఎవరు వచ్చారంటే ఎలీషా తరువాత, అంటే ఏలియా దేవుడు పిలుస్తున్నాడు ఏలియాని దేవుడికి అర్థమైన తర్వాత శిష్యులందరికీ చెప్పాడు. అప్పుడు అందరూ ఒక స్కూల్, ప్రవక్తల పాఠశాల, ప్రవక్తల యొక్క ట్రైనింగ్ సెంటర్ ఉండేది. చాలామంది మనుషులు అందులో, పిల్లలు యవనస్తులు అక్కడ ఉంటుండారు. వాళ్ళందరికీ చెప్పాడు, అయ్యా నేను మరి ఉండను, నాకు యెహోవా దేవుడు పిలుస్తున్నాడు కనుక నేను మరి వెళ్ళిపోతాను. అలాగే ఎలీషాకు కూడా చెప్పాడు. వీళ్ళందరూ ఓన్లే మరి మనిషి అన్నాడు చచ్చిపోకుండా ఉంటాడా, ఏదో ఒక రోజు వెళ్ళిపోతాడు కదా, స్తోత్రం అనేసారు. కానీ ఎలీషా మాత్రం అలాగా వదిలేదు. ప్రజలా, నేను నీ వెనకతలు వస్తాను అన్నాడు. ఎక్కడికి రా, నువ్వెక్కడికి వెళ్తావు అక్కడికి, నన్ను దేవుడు గొలగాలు వెళ్ళమంటున్నాడు, అక్కడికే వస్తాను. వీళ్ళంటారా, వెళ్ళు వెనకాల ఎక్కడ పడితే అక్కడికి బతికిన నాళ్ళు మమ్మల్ని ఒక్కడిని వెనకాల రానిలే, నువ్వే వెళ్ళిపోతున్నావు, ఇప్పుడు చచ్చిపోయి వెళ్ళిపోతావా? మీరు నోరు మూసుకొని ఉండండి, మీకేం తెలియదు, మీరు కామ్గా ఉండండి, మీరు మర్యాదగా ఉండండి. అక్కడి నుండి యోర్దానికి వెళ్తాను అన్నాడు. అక్కడి నుండి ఇంకా 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 నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను ప్రజలా వెంబడిస్తాను. సరే, ఇంకా దేవదూతలు వచ్చేసే టైం అయింది. అసలు నీకేం కావాలి అంటే, నీ ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ నా మీదకి రావాలి. మరి అలా ఎవరికో రాదు, ఎందుకంటే వారు వెంబడించలేరు గనుక. అందుకే బైబిల్ ఏం చెబుతుంది, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుషుడే. వర్షం పడకూడదని చెబితే 3.5 సంవత్సరాలు వర్షం పడలా. అందుకనే గురువుగారు ఎలా అయితే వెంబడించబడ్డారో, ఎలాగైతే దేవుణ్ణి వెంబడించారో, శిష్యుడిగా వచ్చినటువంటి ఆ ఎలీషా కూడా అలాగే వెంబడించారు. అదే పద్ధతి గెహజీకి రాలా. డబ్బును వెంబడించాడు, కలిగింది కూడబెట్టుకునే ప్రయత్నం చేశాడు. నైమాన్ అనేటటువంటి ఒక కుష్ఠరోగి, ఆయన ఎవడంటే సైన్యాధిపతి, సిరియా సైన్యాధిపతి. బోల్డంత డబ్బు బంగారం పట్టుకొని వచ్చాడు రోగాన్ని బాగు చేసుకోవటానికి. అక్కడ పనిచేసినటువంటి చిన్న పని మనిషి చెప్తే, ఒక అమ్మాయి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రార్థన చేస్తాడు, నీకు బాగవుతుందని చెప్తే వాడు ఎలాగో మొత్తానికి వచ్చాడు, ఎలాగో బాగయ్యాడు. బాగైన తర్వాత ఎలా బాగయ్యాడండి, యోర్దానులో 7 సార్లు మునిగితే బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోతే దైవజనుడు కానుకెద్దాం అనుకొని వచ్చాడు. నాకు ఉట్టిన స్వస్థవరం వచ్చింది, నేను ఉట్టినా కానీ నువ్వు కానుకలు తీసుకునే బాబు కాదు, ఎక్కడ పట్టుకుని వెళ్ళిపోనిసానంటే గ్యాజీగా పరిస్థితి ఏంటి, ఎరుబోగులుడు మా పాస్టర్ ఎత్తామంటే వద్దంతండి, మొత్తం సంఘంలో ఎన్ని అకౌంట్లోనే మొత్తం నింపిడి మానేసేసి ఇటే అని రకం అది. సరే, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఊరు దాటిపోయాడు, ఈయన పరిగెత్తడం స్టార్ట్ చేశాడండి. ఎవరో గెహజే, మన అయ్యగారు వాళ్ళ శిష్యుల్లాగా ఉన్నాడు, ఆగండి అని చెప్పేసి రథాలు ఆపి, ఏమి ఎందుకు వచ్చాడు అని అడిగితే, ఇప్పుడిప్పుడే మా గురువుగారి దగ్గరికి చుట్టాలు వచ్చినారు, వాళ్ళకి అవి లేవు ఇవి లేవు అని ఏదో చెప్పి ఏటేటి కావాలి వీడి గొంతమ్మ కోరికలన్నీ ఆయన తీర్చుకొని ఎన్నొట్టుకెళ్ళిపోయి చక్కగా ఒక గదిలో దాచిపెట్టి, ప్రేజలో గట్టిగా చెప్పండి, దాచిపెట్టే వాళ్ళు చెప్పలేరు గట్టిగా, వాళ్ళు దాచిపెడితే మీరేది చెప్పలేకపోతారు. స్తోత్రం. దాచిపెట్టి ఏమీ ఎరగనట్టు మళ్ళీ ఎలీషా దగ్గరికి వచ్చి
కాము కూర్చొని మొత్తం బట్టలు కట్టి తడిసిపోయినాయి సేవటికి. క్యాండిడేట్ అర్థమైపోతాండి ఎక్కడికి వెళ్ళి వచ్చాడు. నాన్న ఎక్కడికి రా వెళ్ళి వచ్చావు? అచ్చా నీ దోసుడు నేను ఇచ్చటనే ఉంటుంది. వరే నీ సెవెంటీ ఎక్కిపోయినావురా, ఎక్కడుంది 70 ఎందుకు ఎక్కుతావు? నీ బట్టలు మొత్తం పరిగెత్తి ఏదో పని చేసుకొని వచ్చినట్టున్నావే. అంటే మొక్కలకు నీళ్ళు పోతున్నాను తడిచిపోయిన అందుకే. ఇది అబద్ధమే. నా ఆత్మ నా మనస్సు నీతో కూడా వచ్చిందిరా. ఆడిపోయిన కుష్టి అంతా నీకు ప్రజెంటేషన్ అవుతుంది. ఆడితో తెచ్చింది అంత. నాకు వద్దంటే నువ్వు కావాలంత. మళ్ళీ నేను నీతో మాట్లాడినది అలాగా అయ్యగారు అలాగా అంత నువ్వురా సైడ్ గురించి మాట్లాడు అటు అయిపోయాడు. ఏంటట ఈయన ఎందుకు వద్దన్నాడు, ఆయన ఎందుకు కావాలంటున్నాడు అక్కడే ఉన్నోడికి. ఇప్పుడు నేను ఒకటి వద్దు అన్నాను, మళ్ళీ నువ్వెందుకు కావాలంటావు? దానికి లెక్క ఉంటుంది కదా. ఇప్పుడు పేతురున్నాడు, చేపలు పెట్టేవాడు, అది వదిలిపెట్టి వచ్చాడు. ఏది వదిలిపెట్టలేవో దాన్ని బట్టి దేవుని వెంబడించలేవు. గుర్తుపెట్టండి మాట. ఇప్పుడు జక్కయ్య అనబడినాడు ఆస్తిని విడిచిపెట్టకపోతే అబ్రహాం కుమారుడు అవలేడు. గుర్తుపెట్టండి. అంటే దీని అర్థం ఏంటంటే నీ బ్రెయిన్ అంతా దాని మీదే పెట్టకూడదు. అది పెడితే దేవుని మీద నువ్వు వెంబడించలేదు. దేని మీద పెడితే నువ్వు ఆశీర్వదించబడతావట? ఇదంతా నీ జీవితం అంతా ఒక సక్సెస్ఫుల్ లైఫే కదా కావాలనుకునేది. ఒక విజయవంతమైన కుటుంబ జీవితాన్ని జీవించి ముగించాలనే కదా నీ సంపాదన, నీ యాతన, నీ యాపకం. ప్రియులరా కాదా? ఇది కాదా? మరి వెంబడించే విషయంలో చూడండి, 1వ కీర్తన 2వ వచనం, 2-3 వచనాలు అంటే ఏమంటాడు అక్కడ? దుష్టులు దరిద్రులు అని పక్కన పెడితే యెహోవా ధర్మశాస్త్రమును, అది ప్రాముఖ్యం. నువ్వు దుష్టుడి దగ్గర ఉన్నావా, దరిద్రుడి దగ్గర ఉన్నావా, ఎవరి దగ్గర ఉన్నావా పక్కన పెట్టు. అవన్నీ అలా పక్కన పెట్టు. కానీ నువ్వు రావాల్సింది, నీ బ్రెయిన్లో ఉండాల్సింది, నీ తల నింపుగా ఉండాల్సింది దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని. దాన్ని ముందు నీకు ఆనందం ఉండాలి కదా. మొట్టమొదటి నువ్వు విని గ్రహించాలి అనుకుంటే దేవుని వాక్యం పట్ల నీకు ఒక ఆనందం ఉండాలి. వాక్యాన్ని చూసినప్పుడు ఉల్లాసభరితంగా మార్చిపడిపోవాలి నీ హృదయం. అది ఇంపార్టెంట్. ఫస్ట్ నువ్వు ఎంత చదువుతావో వాక్యాన్ని, నువ్వు ఎంత వింటావు అనేది కాదు. వెంబడించే విషయంలో వాక్యము దేవుడై ఉన్నాడు కనుక నువ్వు వాక్యాన్ని వెంబడిస్తే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన అంటాడు, నువ్వు పడుకునినా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వేం చేసి నీ పిల్లలకి అది బోధించు. వాక్యాన్ని బోధించు. నీ నుదుటికి బాస్కంగా కట్టుకో, నీ చేతికి కంకణంగా కట్టుకో, నీ మెడకి కంఠాభూషణముగా ధరించుకో. దేన్ని? వాక్యాన్ని. ఎందుకంటాడు? యోహాను సువార్త 1:1-2-3 వచనాలు చెప్పాడు కదా. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు శిష్యుల్ని నన్ను వెంబడించండి అంటే ఆ బాడీ స్ట్రక్చర్ని వెంబడించమని కాదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వెంబడించు. అది గెహాజీలా ఉండకూడదు, ఎలీషాలా ఉండాలి. 2 పాళ్ళ ఆత్మ దిగే వరకు అదేమో నేను చెప్పలేనురా బాబు అన్నాడు. వెంబడించటం అంటే అది. నువ్వు గెహాజీని చూసి నేర్చుకున్నది ఉంటుంది, అవతల ఎలీషాని చూసి, ఏలియాని చూసి కూడా నేర్చుకున్నది. ఎలీషాని చూసుకుని, ఎలీషాకి గురువు ఎవడు, ఏలియాకి గురువు ఎవరు అసలు తెలియదు. ఉన్నాడా? దేవుడే. ఏలియాకి ఎలీషా శిష్యుడు, ఎలీషాకి గెహాజీ. మరి వాళ్ళందరూ ఉన్నారు కదా. గిల్గాల్లో ఒక ప్రవక్తల పాఠశాల ఉంది, అందులో చాలామంది ఉన్నారు. అక్కడ కూడా ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరూ నెక్స్ట్ ఎలీషాకి శిష్యులు అవుతారు. ఏలియా తర్వాత ఎలీషా ప్రధానం కాబట్టి ఎలీషా శిష్యులు అవుతారు. మరి వాళ్ళందరూ మానేసి గెహాజీ అనేవాడు అక్కడే ఎందుకు వచ్చాడు? వెంబడించాడండి, బాగా వెంబడించాడు. ఎలీషా తాలూకు అద్భుతాలను కూడా కళ్ళకు కట్టినట్లు చూశాడు. సిరియా సైన్యం వచ్చినప్పుడు తెల్లవారినే ఈ గెహాజీ చూసి, అయ్యో చచ్చిపోయినాం బాబోయ్, అయ్యగారు కొంపలంటిపోయి అన్నట్టుగా, ఏదో ప్రమాదం జరిగిపోయింది అన్నట్టుగా ఎలీషా దగ్గరకు వచ్చి
చూడండి బాబు ఇలా జరిగిపోయిందంటే అప్పుడు ఏం జరిగిందిరా కంగారు పడుతున్నావు? ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళి అగొండ సైన్యం చూడండి, రథాలు చూడండి, గుర్రాలు చూడండి, ఏనుగులు చూడండి అంటే రెండు ఒకసారి కళ్ళు మూసుకొని అని, ప్రభా ఈయన యొక్క కళ్ళు మూయని తెరవండి అని ఇప్పుడు చూడరా అన్నాడు. చూసేసరికి వాళ్ళకి దాటి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు అక్కడ కనబడుతున్నట్టుగా ఉన్నాయి. అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇప్పుడు వెళ్ళి వెళ్తున్నా ఆట ఆడుకుందాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా రాజు దగ్గర తీసుకెళ్ళాడు. ఇలాంటి అద్భుతాలన్నీ చూశాడు కదా. ఎంత కావాలంటే అంత రాజు సప్లై చేయగలడు ఎలీషాకి, గెహజీకి కూడా ఇవ్వగలడు. ఎందుకంటే ఆస్థాన కవీశ్వరులు అన్నట్టుగా, ఆస్థాన ప్రవక్తలుగా ఆ రోజుల్లో రాజుల దగ్గర వీళ్ళు ప్రవక్తలుగా ఉండేవారు కదా. ఇప్పుడు ఏలియాకి అవసరం లేనిది, ఎలీషాకి అవసరం లేనిది గెహజీకి అవసరమైంది. అందుకే ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారు, నీకు కలిగింది ఏదున్నా అది పక్కన పెట్టు, అవసరమైతే పేదలకు ఇచ్చి నువ్వేం చేయాలా? నన్ను వెంబడించు, ఫాలో మీ, ఫాలో మీ, నన్ను వెంబడించు. నీకేం కావాలి? నిత్య జీవము అనుగ్రహిస్తా. నిత్య మరణం ఒకటి ఉంటుంది, నిత్య జీవం ఒకటి ఉంటుంది. యేసుని వెంబడించకపోతే నిత్య మరణంలో ఉంటారు, యేసుని వెంబడిస్తే నిత్య జీవంలో ఉంటారు. యేసుని వెంబడించడం అంటే మనకు నచ్చినట్టుగా రావటం, మనకు నచ్చినట్టుగా చేయటం కాదు. వెంబడించట్లేదా అంటే దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. వెంబడించడం అంటే ఎలాగండి? నువ్వు వాక్యాన్ని ప్రేమించాలి ఫస్ట్, వాక్యాన్ని ప్రకారం వాక్యానుసారంగా ఆనందించాలి ముందు వాక్యం. నేను చెప్పగలరా నీకు సంతోషపరిచే వాక్యం ఏదైనా ఉందా? బైబిల్ అంతా వాక్యమే కాదు, స్తోత్రం. నిన్ను సంతోషపరిచే వాక్యం ఒక వర్డ్, నీ వాగ్దానమే తెలియదు నీకు. పేదలా ఏ వాక్యాన్ని నీకు గొప్ప సంతోషం ఇచ్చిందో నువ్వు చెప్పగలవా? దేవారాత్రము యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దాన్ని ఏమవుతాడు? దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎలా ఉంటాడు? గట్టిగా చదువు. ఆ నీటి కాలువల ఎవరను నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటాడు. వాక్యాన్ని ప్రేమించిన వాడు వాక్యం దగ్గరికి వస్తాడు. అర్థమైందండి? వాక్యాన్ని ప్రేమించేవాడు వాక్యం దగ్గరికి వస్తాడు, దాన్ని ఆనందిస్తాడు, వాక్యాన్ని ఆస్వాదిస్తాడు. మనం చదవటం లేదా, వినటం లేదా, అన్నీ అవుతాయి, గ్రహించటం లేదు. వాక్యము దేవుడై ఉండేను. నువ్వు వాక్యాన్ని ఫాలో అవుతే, ఆ మాట ప్రకారం నువ్వు వెళ్తే ఎవరిని ఫాలో అవుతున్నట్టు చెప్పండి? గెహజీలో ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు ఈ కుర్రోడు మనం చదివామా? ఈ ధనవంతుడైనటువంటి ఈ కుర్రోడు. ఆ తర్వాత వచ్చిన మీరు చదవండి, 23వ వచనం, 18-23 లోకసువార్త ముగించుకుందాం అన్నమాట. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక అమ్మా ఈ మాట విని ఏమయ్యాడట? అసహించుకోన్నాడు యేసుప్రభు మాటని. అదే వ్యసన పడతాం. యేసు చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత అసంభవము. తర్వాత ఇంకొక దగ్గర రాయబడుతుంది, వాడు వెళ్ళిపోయాడని రాయబడుతుంది. ఎక్కడట? వ్యసన పడుచు. ఆ మాట పూర్తయిందా? మొక్కం చిన్నపుచ్చుకొని చదవండి రా. ఆస్తి గలవాడు కనుక విని, మరి ఆ మాట చదవలేదు ఇందాక, దాటిచ్చారు. మత్తయిలో ఉంది అది. గుడ్, విన్నది మత్తయి సువార్త 19. ప్రైజ్ ది లార్డ్. వ్యసనపడి వెళ్ళిపోయేదానికంటే వెంబడితే ఏమైంది? ఎట్టుకొని వచ్చారు ఆస్తులన్నీ. గుర్తుపెట్టండి, దేవుని ఉద్దేశం ఏంటంటే నీకు కలిగింది
ఇచ్చేయండిరా ఎవరికో అన్నది ఒక ఎత్తు అయితే, ఒక వైరాగ్యభరితమైన వాక్యాన్ని వెంబడించుట అనేది ఇంకొకటి. వాక్యాన్ని వెంబడింపనివ్వకుండా నీ పని ఏదైతే ఉందో అదే నీకును నీ దేవునికి దూరం చేసి నీవు ఏదనుకుంటున్నావు అది జరగకుండా చేసేది నీ వ్యవహారమే. అతడు చేయునదంతయు అది కదా నువ్వు కోరుకునేది. నీకు సక్సెస్ఫుల్ ఎప్పుడు కావాలనుకుంటున్నావు? నువ్వు అసలు నువ్వు ఎప్పుడు సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు? నువ్వు కోరిందల్లా, నువ్వు అనుకున్నదల్లా నీకు జరగాలంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఫాలో అవ్వకుండా దేన్నో మనం ఫాలో అవుతున్నాం. దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యాన్ని నువ్వు ఫాలో అయితే వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నీకు నెమ్మది కలిగిస్తుంది. పాటపాడు పాడతారు, పాదే నీ వాక్యమే బ్రతికించెను. దానికి ఉన్న కెపాసిటీ ఏమని పాడతారు? కృపాశక్తి. వాక్యమై ఉన్నవాడా, వాక్యమై ఉన్న దేవవందనమై అని పాడతారు కదా. ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా యేసు ప్రభువుని వెంబడించట్లా, ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపించాలంటే నీ ముందున్నటువంటి ఆ వాక్యాన్ని నువ్వు వెంబడించు. స్తోత్రం. దాన్ని వినాలి, చదవాలి. ఈ చదవడం వినడం రాదా? కొన్ని చదవడం రాదు, వినవచ్చు కదా. దాన్నే గుర్తు చేసి 12 మరి 12 సంవత్సరాల అమ్మా వ్యాధిగ్రస్తురాలు 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె నిర్ణయం తీసుకుంది. ఎవరు చెప్పారా? నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ఆయన వస్త్రం చెంగు మాత్రమే ముట్టుకుంటానని ఆవిడకి ఎవరు చెప్పలా. అమ్మ నువ్వు టక్కన పట్టేస్తే టక్కన నీకు స్వస్థ అయిపోద్దే, నీకు మరి రెండోది ఆలోచించుకో, వెనకాల వెళ్ళు ఆయన ఎంగుట్టుకొని లాగి అని ఇప్పుడు చెప్పారు. నిర్ణయం నీవు నిర్ణయించుకుంటే ఆమె రక్తధార కట్టెను. మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి. మరి నువ్వే చేస్తావు, ఇంట్లో ఉంటావు అన్ని భాషల్లో చెప్పాలంటే పడుకుంటావు. ఇంట్లో వెళ్ళే సంఘం వల్ల ప్రార్థన చేయరు బలంగా. ఈ భక్తులు ఏడు చేస్తారా? నీ నిర్ణయమే నాయన. నువ్వు నీ చెయ్యి తిన్నగా చాపు అన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే స్వచ్ఛపడిపోయిన చేతిని తిన్నగా ఎత్తాడు. స్తోత్రం. ఏమ్మా 18 సంవత్సరాలు నడువునంగిపోయినాయా నీకు? అయ్యో నువ్వు అబ్రహాం కుమార్తెవరా తల్లి, నిలబడు అన్నాడు యేసుప్రభు. అవదయ్యా ఇప్పుడు 18 ఏళ్ళు అంటే జరగదు, ఇప్పుడు జరిగిపోతే అలా నిలబడింది అంతే. ఆయన మాటలు నీకు వినబడతాయి, ఉపదేశం వినబడుతుంది, వాక్యం అర్థమవుతుంది. కానీ నీవు ఆ తీర్మానాలకు రావు. ఇక్కడ విని వెళ్ళిపోయినంత వరకే. స్తోత్రం. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు వెంబడిస్తావో యేసుని వెంబడించినట్టు. అది ఎలా ఉండాలట అంటే ఏలియాని ఎలీషా వెంబడించినట్లు ఉండాలి. ఏమి ఎలీషాకు డబ్బు అక్కర్లేదా? ఎరుబాగులోడా ఆ మాట చెప్పి ఒక్కేశాడు. ఊరకనే ఎత్తామంటే తీసుకోవాలంటే ఏమి ఎగస్ట్రాలా? పని చేయదా? చెత్త తీసుకోవడం రాకనా? గ్యాజ ఎందుకు పరిగెత్తాలట? ఈయనకి అక్కర్లేనిది మళ్ళీ అందరూ ఉండేది అక్కడ. ఈయనకి అక్కర్లేని కొంప ఆయనకి ఎందుకట? పరిగెత్తెలు తీసుకొని తెచ్చి ఏం తెచ్చాడు, ఏమి ఇచ్చుకున్నాడు, ఏమొచ్చింది? వెంబడించుట అది కాదు. ఏదట 1వ కీర్తనలో 2-3 వచనాల్లో ఉన్నది, అది వెంబడింపు. ఎలీషా వెంబడించినట్లు వెంబడించు దేవుని వాక్యాన్ని. ఆ వాక్యం ఎక్కడ వినబడుతున్నా, లేకపోతే ప్రతిరోజు 2 పూటలు వినబడుతుంది దేవుని సన్నిధిలో, చక్కగా వినగలగాలి. ఏమీ లేదు, ఒక విజయవంతమైన జీవితాన్ని నీవు చూడటానికి, నీవు నీ పిల్లలు ఒక సంతోషకరమైన ఆ కుటుంబ జీవితాన్ని నువ్వు కలిగి ఉండటానికి వాక్యాన్ని వెంబడించు. వెంబడించకపోతే అక్కడ ఉన్నటువంటి చెప్పబడిన యవనస్తుడు దుఃఖపడుచు యేసు దగ్గరికి వచ్చి దుఃఖపడి వెళ్ళిపోయినాడు కూడా ఉంటాడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏడుచుకొని వెళ్ళాడు ఎవడైనా ఉన్నాడా? ఆళ్ళకు బ్యాచ్ అదైనా అంతే.
యేసుప్రభు వారు దరిద్రాలన్నీ దొలగొట్టుకొని వెళ్ళిపోయినోలే తప్ప, ఆయన కృపను పొందుకొని వెళ్ళోలే తప్ప. గమనించండి, ప్రభా నీ వాక్యాన్ని నేను వెంబడిస్తాను, నిన్ను వెంబడిస్తాను. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రభా వాక్యాన్ని వెంబడించిన వారికి మమ్మల్ని మార్చు. అందరూ ప్రార్థనలు ఉండండి. ప్రభా వింటున్నాం, చదువుతున్నాం, కానీ గ్రహించు. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రభువా ఇదిగో యవనస్తుడి వల్లే తిరిగి వెళ్ళిపోయిన వారుగా కాకుండా, ఆ యొక్క గెహాజీ వల్లే వ్యాధి తెచ్చుకునే వెంబడింపు కాకుండా, దుఃఖపడి వెళ్ళిపోయిన వెంబడింపు కాకుండా, ఇంకో ప్రభువా ఏలియాను ఎలీషా వెంబడించినట్లుగా, పేతురు యోహాను శిష్యులు నిన్ను వెంబడించినట్లుగా ప్రభువా అతి గొప్ప వాక్యాన్ని వెంబడించవలసిన వారుగా మమ్మల్ని మార్చండి. అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభా. ఈ దినం నాయన ఆరాధన దినములకి నువ్వు ప్రభువు నాయన, ఆరాధన దినములకి నువ్వు అధికారులు నా ప్రభా. ఈ దినం రావాల్సిన సమస్త మహిమ ఘనత ప్రభావమును నీకు మాత్రమే ఆరోపిస్తున్నాను.